హెల్దీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారన్న విషయం ఏదో 4 గోడల మధ్య తెలుసు, కానీ ఇండస్ట్రీకి ఆ హింట్ పంపించారా మీరు? నేను యాక్టివ్గా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు డూ అనేది మరి ఎన్టీవీ ఇంట్రో చేసినప్పుడు చెప్పాను, మళ్ళీ యాక్ట్ చేస్తున్నా అంటే వచ్చింది ఇలా పూరి జగన్నాథ్ గారి తమ్ముడు హీరో చేసి పిక్చర్ చేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత మరి ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా కరెక్ట్గా క్యాట్స్ ఇచ్చి పికప్ అవుతున్నామో అని నమ్మకం నాకు. క్యాట్లు వస్తాయని అనుకుంటున్నాను, అది రిలీజ్ అయిన తర్వాత వస్తాయని అనుకుంటున్నాను నేను కూడా. సో మీరు పర్ఫెక్ట్ ఫిట్? ఐఎమ్ పర్ఫెక్ట్ ఫిట్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రైట్ అండి. మీరు హిట్లర్ సినిమా చేస్తున్నప్పుడు, చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు అప్పుడు గమ్మత్తైన ఇన్సిడెంట్స్ నాకు చెప్తాను. జరిగింది. హిట్లర్ సినిమా చేసేటప్పుడు తమిళ నుంచి, అది మలయాళం నుంచి రీమేక్ తెలుగులో చేసేటప్పుడు ఆ సినిమా చూస్తామని అడిగాడు నన్ను చిరంజీవి గారు. ఎందుకు సినిమా చూడడం, మళ్ళీ నా టెండర్ నేను చేస్తానులే చిరంజీవి చిరు అంటే, చేయరా అని ఆ షార్ట్ జరిగేటప్పుడు చూసేవాడు ఆయన ఎలా చేస్తాను, ఆ పౌడర్ సీన్ ఇవన్నీ దగ్గర నుంచి చేయించాడు ఆయన. పరిగెత్తాను, కబడ్డీ పరిగెడుతుంటే బుక్క ఎక్కడ ఇక్కడే ఉన్నవారు అని లాగడం, ఇవన్నీ కూడా ఆయన చెప్పి దగ్గర ఆయన తీసాడు. అసలు చెప్పాలంటే ఆయన దగ్గర నుంచి చేయించాడు అనమాట. నేను ఎమిడి మోడ్ చేసేటప్పుడు కూడా ఇంకో స్ట్రేట్ అవుట్ చేసిన ఆయన చూసేవాడిని, ఎలా ఉన్నాను చీర ఉంటుంటే అది బాగా కరెక్ట్గా ఉంది, ఇలా కంటిన్యూ చేయనేవాడు ఆయన. బాగా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. బాలకృష్ణ అయితే సరే సార్, షూటింగ్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఎండలో కూర్చోవడం ఇద్దరం. ఆయనకి ఎండలో కూర్చోవడం ఇష్టం, నాకు ఇష్టం ఎండలో. బాలకృష్ణ నేను ఎండలో కూర్చోవాడిని, ఆయన ఎండలో కూర్చునేవాడు. షార్ట్ పెట్టడానికి వస్తే డైరెక్టర్ వచ్చి, సార్ ఎండలో కూర్చోండి అయిపోయింది షార్ట్, మీరు వస్తే అని హీరో గారు వస్తారనేవాడు. అలా ఉండేది, సరదాగా ఉండేది షూటింగ్. చిరంజీవి గారిని ఏమని పిలుస్తారు మీరు? చిరు అని పిలుస్తారా? అంటే ఇంతమంది వరప్రసాద్ కదా ఆయన, ఆయన పేరు వరప్రసాద్ ముందు. అప్పుడే నేను తమాషా అనేవాడిని అతనితో, నాయన చిరంజీవి రెడీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనేవాడిని. అప్పుడు ఆయన పేరు చిరంజీవి కాదు, వరప్రసాద్. నేను అనేవాడిని అలాగా సరదాగా. ఆఖరికి ఆయన పేరే చిరంజీవి అయింది. అట్లా జరిగింది, అది కూడా తమాషా ఇన్సిడెంట్. ఎలా వచ్చింది ఆయనకు ఆ పేరు చిరంజీవి గారు? ఆయనకి ఆంజనేయ స్వామి కల్లో కనపడి చిరంజీవి అని చెప్పినట్టు ఏదో జరిగింది. బట్ నేను అంటూ ఉన్నాను, నేను ఆ చిరంజీవి లేట్ అవుతుందిలే అనేవాడిని. ఆఖరి ఆ పేరే సెటిల్ అయింది ఆయన. అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీలో, చిరంజీవి గారి తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఎవరు చిరంజీవి గారి ఫ్యామిలీలో? వదిన గారు. నేను చిరంజీవి గారు మిస్సెస్ వదిన గారు అనేవాడిని. చిరంజీవి గారిని హోటల్ గిట్ట బయటకు తీసుకెళ్ళాలంటే నాకు చెప్పేవారు, సుధాకర్ గారు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటే హ్యాపీగా నేనే డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవిని పక్కన పెట్టుకొని ఆ ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేవాడిని అనమాట. అంత ఇంటిపిస్తూ ఉండేవాళ్ళం. ఆమె వదిన గారనే పిలిచేవాడిని. ఓకే, ఇప్పటికీ అంతే కనపడుతుంది. బట్ పవన్ కళ్యాణ్ గారికి మీకు చాలా దగ్గర అనుబంధం ఉందండి. అది మీరు ఎక్కడ చెన్నై పోయినప్పుడల్లా, మీరు పవన్ కళ్యాణ్ గారు చెన్నై వచ్చినప్పుడల్లా మీతో ఎక్కువ స్పెండ్ చేసేవారని. నేనంటే చాలా ఇష్టం అండి పవన్ కళ్యాణ్కి. మేము సుస్వాగతం షూటింగ్ చేసేటప్పుడు నన్ను ఒరే అన్నది. అన్నయ్య నిన్ను ఒరే అంటే నాకు ఎలాగుందని అంటే, సినిమా కళ్యాణ్ సినిమా కోసం ఏదైనా చేయాలి, మనం ఎలాగన్నా చేయాలి, అంతా సినిమా కోసం కదా అన్న, బయట కాదు కదా అని. తర్వాత అలా యాక్ట్ చేసాము. సుస్వాగతం అలా జరిగింది. ఇంకో పిక్చర్ ఏదైతే గోకులంలో సీత, దానికి అలా జరిగింది అనమాట. పైగా నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మొన్న బాడు నేను కాదు షూటింగ్ వెళ్ళేటప్పుడు, వైజాగ్ మీద వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశాడు ఆయన పవన్ కళ్యాణ్. ఏంటంటే నేను షూటింగ్ చేస్తాను సుధా, మళ్ళీ షూటింగ్ చేస్తా ఉన్నాయా, చాలా సంతోషం. ఏ సినిమా అని అడిగితే ఇట్లా వాడు నేను కాదని ఇలా జరుగుతుంది షూటింగ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. మా అబ్బాయి అప్పుడే టికెట్ లోపలికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ బాంబేలో ఏదో షూటింగ్ అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి వైజాగ్ వెళ్ళిపోయాడు అనమాట. వాడేది మా వాడైతే, అయ్యో డాడీ నేను చూస్తాను కదా అంటే, ఒకసారి ఇంటికి వెళ్తాం లేరా తీసుకెళ్తారని చెప్పాను. అతనంటే నాకు అంత ఇష్టం, ఇంట్లో అందరికి ఇష్టం. హెల్త్ పరంగా మీకు సమస్యలు వచ్చినప్పుడు చాలా దగ్గర ఉండి మేము ఇచ్చేసారని విన్నాను, నిజమేనా? ఆయన కూడా మీకు వచ్చి బాగా నన్ను పలకరించడం. చిరంజీవి గారు మిస్సెస్ ఇద్దరు వచ్చారు, కళ్యాణ్ మరి రాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు, మరి మీరు ఈ రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫర్ చేయలేదండి? ఖుషి తర్వాత చేశాక సినిమాలు. ఖుషి తర్వాత ఎప్పుడు చేస్తారు మీరు? అదేగా గోకులం ఖుషి తర్వాత కదా. గోకులం బిగినింగ్ సార్, గోకులం అది ముందంటారా? అవునా ఖుషి తర్వాత లాస్ట్. మరి ఖుషి తర్వాత చేయనట్టే లెక్క. చేయలేదు. చెప్పాను సినిమా వస్తే చేసేవాడిని తప్పితే ప్రత్యేకంగా ఎవరిని అడగడం, ఫోన్ చేయడం, వేషం అడగడం ఆ క్యారెక్టర్ కాదు నాది. అలాగే ఉండేవాడు. చిరంజీవి గారి ఇంట్లో జరిగిన మ్యారేజెస్కి అటెండ్ అయ్యారా? ఈ మధ్యలో మరి అడగలేదు, రాలేదు. వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ లేదు, ఈ మధ్యలో లేదు. ఇన్విటేషన్ వచ్చిందా సార్? ఇన్విటేషన్ వచ్చాడు, నేను వెళ్ళాలి జరగలేదు. అండ్ మీరు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అప్పుడు
నేను ఆ పార్టీగా నేను మొదటి మా నాన్న కాంగ్రెస్, నాకు ఆయన రాజశేఖర రెడ్డి గారి పాలసీస్ ఇష్టం, అందుగురించి మెంబర్షిప్ తీసుకున్నాను దాంట్లో నేను. అంతే అంతే. అందుగురించి టూర్కి అంతా కూడా వెళ్ళాను నేను, క్యాన్వసింగ్ కూడా వెళ్ళాను రెగ్యులర్గా. అప్పుడు ఆయన నుంచి ఏం కాల్ రాలేదు మీకు చిరంజీవి గారి గురించి? నాకు ఫోన్ చేయలేదు, నేను దాని గురించి మాట్లాడలేదు, ఎవరు అడగలేదు దాని గురించి. ఓకే ఓకే. మరి నేను టీవీ ఫైల్ కూడా వర్క్ చేశాను అప్పుడు. టీవీ ఫైల్ మరి ఆయన తెలుగుదేశం ఆయన ఎవరైనా టీవీ ఫైల్ నాయుడు గారు టీవీ ఫైల్ వర్క్ చేశాను యాంకర్ గారు. యాంకర్ కాదు, ఏదో చేసామండి నేను, అదే రాజకీయ బేతాళం అని ఒకటి చేశాను. ప్రోగ్రామ్ చేశారు, ప్రోగ్రామ్ చేశాను మరి రెగ్యులర్గా మార్నింగ్ వెళ్ళి చేయాల్సి వచ్చేది అది. ఓకే ఓకే. మరి అప్పుడు మరి ఆయన తెలుగుదేశం ఆయన, మరి నేను ఆయన క్యాన్వసింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా జరిగింది సుధాకర్ అని చెప్తే బాగా జరిగింది సార్, వచ్చేస్తారు కాంగ్రెస్ వచ్చేస్తుందని చెప్పేవాడిని, ఆయన నవ్వేవాడు తప్పితే ప్రాబ్లం ఉండదు. మీకు పాలిటిక్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ సార్? అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, ఆ తర్వాత లేదు. ఇప్పుడున్న పొలిటికల్ కండిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అస్సలు దాని గురించి ఆలోచించట్లేదు ఎవరు వస్తే. నేను ఎందుకంటే మొదటి నుంచి కమ్యూనిస్ట్ అండి నేను, పక్క అందరూ ఓకే అందరూ సమానమైన మెంటాలిటీ నాది, హ్యూమనిజం ఉండాలి తప్ప ఏది ఉండకూడదు అనేవాడిని. ఆ టైం మెంటాలిటీ కాబట్టి నేను పాలిటిక్స్ వెళ్ళలేదు. కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్ నేను. తమిళనాడులో కూడా అదే అయింది. ఎంజీఆర్ గారు పార్టీలో జాయిన్ అవుతాను అడిగితే నేను రాను సార్, అదే జేపీఆర్ అని ఒక మినిస్టర్ ఉండేవాడు, ఆయన అడిగాడు నువ్వు మరి పార్టీలో జాయిన్ అవ్వరు, మంచి క్రేజ్ ఉండేది కదా నాకు, జాయిన్ అవ్వంటే నేను చెప్పాను నా పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు, పక్కా కమ్యూనిస్ట్ అండి, వేరే ఏ పార్టీలో జాయిన్ అవ్వనని చెప్పాను. దాంతో కొన్ని సినిమాలు ఆగిపోయి కూడా తమిళ అండర్ ప్రొడక్షన్ ఉండేవి, అండర్ ప్రొడక్షన్ తమిళ పిక్చర్స్ ఆపేశారు వాళ్ళు, అలా జరిగింది. అదే ఆ పొలిటికల్ ప్రెషర్స్ వల్ల ఏంటి కేవలం పార్టీలో ఎంజీఆర్ పార్టీలో జాయిన్ అనడం వల్ల అట్లా జరిగింది అది. ఇంకా ఎలాంటి ప్రెషర్స్ వచ్చాయి సార్ అప్పుడు? ఇంకే ప్రెషర్స్ లేవండి, ప్లెజెంట్గా ఉండే చక్కగా యాక్ట్ చేసుకున్నా ఉండేవాడిని తప్పితే. రిలీజ్ మరి అప్పుడు తమిళ సినిమా చేశాను మరి, నేను రాధిక విజయశాంతి సుభాష్ ముగ్గురు హీరోయిన్స్ దాంట్లో. పిక్చర్ చాలా బాగా వచ్చింది కానీ అది కూడా అయిపోయింది, అది కూడా రిలీజ్ అవ్వాలి. ఆయన ఎంజీఆర్ రీజన్ అది ఏమిటో మనకు తెలియదు, తలకాయ నొప్పి మ్యాటర్ అండి అది, అట్లా జరిగింది. ఇంకేం ఇప్పటికీ అలాగే డబ్బాలలో మిగిలిపోయింది అంతే, డబ్బాలు కూడా అయిపోయాయి, ఎక్కడ పోయాయి మరి, అలా అయిపోయింది. ప్రసాద్లోనే చేసాం, ప్రసాద్ ఆయన ఉన్నారు కదా, ప్రసాద్ గారు, రమేష్ గారు, ఆయన అప్పుడప్పుడు అడిగేవాడు ఏమైంది సుధాకర్ సినిమా, ఇంకేమైంది అయిపోయింది. అప్పుడు లాస్ అయ్యాను ఫైనాన్షియల్గా, అప్పుడు ఇబ్బంది పడ్డాను. అప్పుడు పెళ్ళికి వెళ్ళి అవ్వలేదు, చిన్నోడు కదండి, అంత నాలెడ్జ్ కూడా లేదు దాని గురించి. అంత స్టార్డమ్ని మీరు ఎట్లా ఏమంటారు, ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు, ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎలా మేనేజ్? చాలా ఎంజాయ్ చేసేవాడండి. అవుట్డోర్స్ కార్లో వెళ్ళిపోయాడు, ఎక్కడ కోయంబత్తూరు, ఆ తర్వాత ఇంకా ఊటీ గీటీ అన్ని చోట్ల మానే డ్రైవ్ చేస్తుండేవాడు, నేను మేకప్ అనుకునేవాడు, కుర్రాడు ఉండేవాడు, వెళ్ళిపోయి అన్ని షూటింగ్ అలా కార్లో వెళ్ళిపోయేవాళ్ళం మేము. అంత బిజీ చేసిన సినిమాలు అంటే పెళ్లి కాకముందే వచ్చింది ఆ స్టార్? పెళ్లి కాకముందే కదా స్టార్, పెళ్ళిన తర్వాత వచ్చింది బాగుంటుంది, తన సజెషన్స్ అని ఇచ్చేది కదా. పెళ్లి కాకముందు వచ్చే స్టార్ అంటే మామూలుగా ఏమంటారు సక్సెస్ తల మీదకి ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి, అది 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 దాన్ని అది మీకు వచ్చిందా రాలేదా? అంటే పొగరు అంటారా? అబ్బాయి ఆ పొగరు ఉండేది కదా, చాలా ఫ్రెండ్ సరదాగా ఉండేవాడు తప్పితే. మళ్ళీ ఆ విజయసార్ రోడ్ రూమ్లో ఉండేవాడు కదా, ఆ రూమ్కి వచ్చేవాడిని, ఆ రూమ్లో కూర్చునేవాడిని, మాట్లాడాను ఫ్రెండ్తో. ప్రభాకర్ ఒక ఆయన ఉండేవాడు, నేను మా అన్న అక్కడికి వచ్చి అతను పికప్ చేసుకొని బయటికి వెళ్ళేవాడు, బుహారీస్ కానీ తర్వాత చైనీస్ కానీ తినేసి వస్తుండేవాడు, అలా ఉండేది. మనకి భారతీరాజు గారు షూటింగ్ జరిగేటప్పుడు రిలీజ్ అయిన తర్వాత చెప్పాడు ఆయన, సుధాకర్ తమిళ్లో నీకు ఒక ఇబ్బంది చేస్తారు వాళ్ళు, నువ్వు తొందరగా నీ తెలుగుకి ఎంటర్ అవ్వడం బెటర్ అనేవాళ్ళు. లక్కీగా నా ఊరికి వచ్చిన మాట, బోయిమంటలు, వరుస సినిమాలు వచ్చేసి, అగ్నిపూలు, కృష్ణ గారు తమ్ముడు అనుకునేవాడు చాలా కాలం. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకొని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.